మీ చేతులున్న సెల్ ఫోను ఏడ తయారైందో ఎరికేనా? చూసిన కాడికి చాలు గాని ఏమనున్నది, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాను, మేడ్ ఇన్ కొరియా అని ఉన్నది కదా. కానీ మేడ్ ఇన్ ఇండియా అని కనబడే ఫోన్లు బాగా తక్కువ కనిపిస్తాయిలే. అయినా వాటిని కొనేటోళ్ళు ఉంటే కదా కనిపించనీకే. ఇవాళ రేపు పోరగాళ్ళు ఎట్లున్నారు, జేబుల రూపాయి లేకున్నా మంచిదే గాని చేట్ల వటక తిరిగేటందుకు మంచి సెల్ ఫోన్ మాత్రం ఉండాలి. షెడ్డీలు వేసుకున్న పోరగాని కాంచెల్లి ముసలోళ్ళ దాకా అందరూ టిక్క టిక్క ఒత్తుకుంటా సెల్ ఫోన్లల్లా మాట్లాడుడేనాయే. ఒక్కొక్కరు తాన 2-3 ఫోన్లు కూడా ఉండవట్టే. ఇంతగానం ఫోన్లు వాడుతుంటే దేశంలో వాటిని తయారు చేసుడు కూడా ఎక్కువనే కావాలే కదా. కానీ తాపకింత తక్కువ అవుతున్నాయట. అగో ఫోన్ల వాడకం పెరగబట్టే తయారు చేసుడు తక్కువ ఊడేంది అని లెక్కలు ముంగటేసుకుంటే ఈగేమున్నది. బయట దేశపోళ్ళు వాళ్ళ దేశంలో కంటే మన తాననే ఎక్కువ సెల్ ఫోన్లు అమ్ముతున్నారని బయటపడ్డది. ఇక చైనా కంపెనీ వాళ్ళు అయితే మన దేశాన్ని గుత్తవట్టిరు పోరి. చైనా ఫోన్లలో పాటలు పడితే డీజే సౌండ్ లెక్క గుప్ప గుప్పం అనుకుంటూ వచ్చే వరకు ఊర్ల పంటి పోరగాళ్ళంతా ఇవే కొంటున్నారు. మిగతా వాటితో చూస్తే జరంత ఎక్కువనే నాయే. జర మంచి ఫోన్లు కొనేటోళ్ళేమో బయట దేశాల కంపెనీల ఫోన్లు సామ్సంగ్, నోకియా, ఇంకా జర పైసలు ఎక్కున్నోళ్ళు యాపిల్ కంపెనీల మీద పడ్డరట. ఇకేముంటది, మన దేశపు కంపెనీల సెల్ ఫోన్లకు గిరాకీ లేకుంటాయి. కంపెనీలన్నీ ఒక్కొక్కటి మూతవడు బయట దేశాల కొత్త కంపెనీల చూడ అవుతున్నాయట. గీ కథ ఇట్లున్నదా? మోడీ సారేమో మనం తయారు చేసిన కొనటానికి పక్క దేశ పోళ్ళు లైను కట్టాలి అని మేక్ ఇన్ ఇండియా అనే కార్యం ముంగటేసుకునే. తప్పు ఫోన్లు కొనేటోళ్ళది కాదుల్లా. వాళ్ళు ఎసుంటి కమ్మతులో ఫోన్ కావాలని అనుకుంటున్నారో గసుంటివి తయారు చేసి అగ్వ కమ్ముతే ఏమన్నా ఫాయిదా ఉంటది కావచ్చు అనుకుంటున్నారు పబ్లిక్.